రైట్ డీటెయిల్ చూస్తే అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ మొదలైంది. ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ తన సహచరులు రోడ్రిగో డిపాల్ సువారెజ్ తో కలిసి కోల్కతా అడుగు పెట్టారు. ఇక కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో 45 నిమిషాల కార్యక్రమంలో పాల్గొంటాడు. 3 రోజుల పర్యటనలో భాగంగా కోల్కతాతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో పర్యటిస్తాడు. మెస్సీతో పాటు అతడి ఇంటర్ మియామి జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ వస్తున్నారు. ఈ పర్యటనలో మెస్సీ, సీఎంలు, కార్పొరేట్ దిగ్గజాలు, బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రధాని మోదీని కలుస్తారు. ఇక లేక్ టౌన్ లో తన 70 అడుగుల విగ్రహాన్ని మెస్సీ భద్రతా కారణాల రీత్యా వర్చువల్ గా ఆవిష్కరిస్తాడు. అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలను కలుస్తాడు. కోల్కతాలో కార్యక్రమం ముగియగానే మెస్సీ హైదరాబాద్ బయలుదేరతాడు. ఆ తర్వాత గోల్డ్ కప్ పేరుతో ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ లో ఆడతాడు. ఉప్పల్ స్టేడియంలో మొదలయ్యే ఈ మ్యాచ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆడతారు. మెస్సీ రేపు ముంబైలో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో క్రికెట్ స్టార్లతో పికిల్ బాల్ ఆడతాడు. ఇందులో సచిన్ కూడా ఉంటాడని సమాచారం. ఇక మెస్సీ ఆ తర్వాత వాంకడే స్టేడియంలో జరిగే ఈవెంట్ లో పాల్గొంటాడు. అక్కడ 60 మంది పిల్లలు పాల్గొనే కోచింగ్ క్లినిక్ లో అతడు పాలు పంచుకుంటాడు. చివర్లో మెస్సీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈవెంట్ కు హాజరవుతాడు. ఆ తర్వాత ప్రధాని మోదీని కలవడంతో గోడ్ పర్యటన ముగుస్తుంది. అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ మొదలైంది. ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ తన సహచరులు రోడ్రిగో డిపాల్, సువారెజ్ తో కలిసి కోల్కతా అడుగు పెట్టారు. ఇక కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో 45 నిమిషాల కార్యక్రమంలో పాల్గొంటాడు. 3 రోజుల పర్యటనలో భాగంగా కోల్కతాతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో పర్యటిస్తాడు. మెస్సీతో పాటు అతడి ఇంటర్ మియామి జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ వస్తున్నారు. ఇక ఈ పర్యటనలో మెస్సీ, సీఎంలు, కార్పొరేట్ దిగ్గజాలు, బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రధాని మోదీని కలుస్తాడు. ఇక లేక్ టౌన్ లో తన 70 అడుగుల విగ్రహాన్ని మెస్సీ భద్రతా కారణాల రీత్యా వర్చువల్ గా ఆవిష్కరిస్తాడు. అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలను కలుస్తాడు. ఇక కోల్కతాలో కార్యక్రమం ముగియగానే మెస్సీ హైదరాబాద్ బయలుదేరతాడు. ఆ తర్వాత గోల్డ్ కప్ పేరుతో ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ లో ఆడతాడు. ఇక ఉప్పల్ స్టేడియంలో మొదలయ్యే ఈ మ్యాచ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆడతారు. ఇక మెస్సీ రేపు ముంబైలో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో క్రికెట్ స్టార్లతో పికిల్ బాల్ ఆడతాడు. ఇందులో సచిన్ కూడా ఉంటాడని సమాచారం. మెస్సీ ఆ తర్వాత వాంకడే స్టేడియంలో జరిగే ఈవెంట్ లో పాల్గొంటాడు. అక్కడ 60 మంది పిల్లలు పాల్గొనే కోచింగ్ క్లినిక్ లో అతడు పాలు పంచుకుంటాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వామి, సుప్రసిద్ధ దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ భారత పర్యటనలో ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ కు వస్తారు. ఇప్పటికే దేశంలో వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నటువంటి మెస్సీ భారత్ టూర్ లో భాగంగా హైదరాబాద్ కు రానున్నారు. ఇప్పటికే అంతర్జాతీయంగా ఫుట్బాల్ స్టార్ గా మెస్సీ ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. లియోనెల్ మెస్సీ అంటేనే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆయనకు ఫుట్బాల్ అభిమానులంతా కూడా ఆయన ఎంతో అభిమానిస్తుంటారు. ఈసారి భారత పర్యటనలో భాగంగా ఆయన తండ్రి రోడ్రిగో డిపాల్, సువారెజ్ తో కలిసి భారత్ లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే కోల్కతాలో వచ్చారు. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో 40 నిమిషాల పాటు జరిగినటువంటి ఫుట్బాల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. కోల్కతా, వెస్ట్ బెంగాల్లో
పెద్ద ఎత్తున కూడా చాలా మంది ఫుట్బాల్ అభిమానులు ఉంటారు. అక్కడ ఇప్పటికే సంబంధించినటువంటి గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ఈ పర్యటనలో భాగంగా భారత్ లో ఒకవైపు కోల్కతా, హైదరాబాదు, ముంబై, ఢిల్లీలో వివిధ నగరాల్లో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈ కోల్కతా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కి వచ్చిన తర్వాత హోటల్ ఫలక్నామాలో ఆయన బస చేస్తారు. ఫలక్నామాలో పలువురు ప్రముఖులతోటి ఆయన కలుస్తారు. హైదరాబాద్ లో సాయంత్రం ఆయన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే ఢిల్లీలో పర్యటిస్తారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా కలిసి గేమ్స్ ఆడబోతున్నారు. మియామి జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ వస్తున్నారు. అదేవిధంగా ఈ పర్యటనలో మెస్సీ పలువురు సీఎం కార్పొరేట్ దిగ్గజాలను, బాలీవుడ్ సెలబ్రిటీలను, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కూడా కలతని చెప్పి కూడా తెలుస్తుంది. ఇప్పటికే లేక్ టౌన్ లో 70 అడుగుల విగ్రహాన్ని ఆయన ఒక సెక్యూరిటీ కారణాల రీత్యా ఆయన వర్చువల్ గా ఆవిష్కరిస్తారని చెప్పి తెలుస్తుంది. ఒకవైపు ఇండియా అంటే క్రికెట్ టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, వైపు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా కలుస్తాడు. కోల్కతాలో కార్యక్రమం ముగియగానే హైదరాబాద్ కు చేరుకుంటారు. హైదరాబాద్ లో గోల్డ్ కప్ పేరుతో ఉప్పల్లో ఏర్పాటు చేసినటువంటి మ్యాచ్ ఆడతాడు. ఉప్పల్ స్టేడియంలో మొదలయ్యే మ్యాచ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆడతాడు. దాదాపు 15 నిమిషాల పాటు ఆడే కార్యక్రమం సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు ఇవాళ ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రేపు ముంబైలో క్రికెట్ ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ స్టార్లతోటి పికిల్ బాల్ గేమ్ ఆడతారు. అందులో సచిన్ కూడా ఉంటారని కూడా తెలుస్తుంది. మెస్సీ ముంబైలో ఉన్నటువంటి వాంఖేడే స్టేడియంలో జరిగే ఈవెంట్ లో వరుసగా పాల్గొంటారు. అక్కడ దాదాపు 60 మంది పిల్లలు పాల్గొన్నటువంటి కోచింగ్ క్లాస్ సంబంధించి అతడు పాల్పంచుతాడని చెప్పి కూడా తెలుస్తుంది. మొత్తానికి మెస్సీ భారత పర్యటనకు సంబంధించి ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం జరిగేటువంటి ఢిల్లీ ప్రోగ్రామ్ లకు పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కూడా కలుస్తారు. ఈ రోజు హైదరాబాద్ జరిగేటువంటి మ్యాచ్ కు సంబంధించి రాహుల్ గాంధీ కూడా వస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఒకవైపు రీసెంట్ గా జరిగినటువంటి ఆ గ్లోబల్ సమ్మిట్ విషయాలు చెప్పిన తర్వాత ఆ ప్రోగ్రామ్ సంబంధించి రాహుల్ గాంధీని రావాలి పేర్చుకునే ప్రత్యేకంగా ఆయన ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా హైదరాబాద్ కు వస్తున్నారు. మొత్తానికి మ్యాచ్ కు సంబంధించి కోట్లాది మంది లియోనెల్ మెస్సీ అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి. భారత ఫుట్బాల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఫుట్బాల్ స్టార్ కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన లియోనెల్ మెస్సీ కోల్కతాలో అడుగుపెట్టాడు. మెస్సీకి ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ సిద్ధమైంది. గోట్ టూర్ లో భాగంగా మెస్సీ ఉప్పల్ స్టేడియంలో సందడి చేయనున్నాడు. దిగ్గజ ఫుట్బాలర్ అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ రానుండటంతో హైదరాబాద్ కు ఫుట్బాల్ ఫీవర్ పట్టుకుంది. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఫుట్బాల్ అభిమానులంతా ఉప్పల్ స్టేడియానికి వరుస కట్టనున్నారు. ఇక కోల్కతా పర్యటన ముగించుకొని మెస్సీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటాడు. అక్కడి నుంచి కట్టుదిట్టమైన భద్రతా నడుమ నేరుగా తాజ్ ఫలక్నుమా హోటల్ కు వెళ్తాడు. ఇక అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం తర్వాత మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డిపాల్ ఉప్పల్ స్టేడియానికి వస్తారు. 1 గంట పాటు మెస్సీ స్టేడియంలో ఉంటాడు. ఇక 7 చొప్పున సింగరేణి, RR9, అపర్ణ, మెస్సీ ఆల్ స్టార్స్ జట్ల తరపున చిన్నారులో ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారు. చివరి 5 నిమిషాల ఆటలో రేవంత్ రెడ్డి, మెస్సీ పాల్గొంటారు. ఇక మ్యాచ్ అనంతరం చిన్నారులకు మెస్సీ చిట్కాలు చెప్పనున్నాడు. పెనాల్టీ షూటౌట్ విజేతలకు మెస్సీ బహుమతులు అందజేస్తాడు. చివరిలో మెస్సీని రేవంత్ సన్మానిస్తారు. హైదరాబాద్ లోని రాత్రి బస్ చేయనున్న మెస్సీ ఆదివారం ముంబై వెళ్తాడు. ఇక మెస్సీ రాకను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం మెస్సీని ప్రత్యక్షంగా చూసేందుకు వస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న ఆయనను సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. అక్కడి నుంచి ఆయన తాజ్ ఫలక్నుమా హోటల్ కు వెళ్తారు. అనంతరం ఉప్పల్ స్టేడియానికి వచ్చి మ్యాచ్ వీక్షించి రాత్రికి ఢిల్లీ వెళ్తారు. రాహుల్ గాంధీతో ఆయన మేనల్లుడు కూడా వస్తున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.